కామ్రేడ్స్, ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అందరూ ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ విరుద్ధంగా ప్రభుత్వం పెన్షనర్లకు నష్టం కలిగించే చట్టాన్ని గత సంవత్సరం 2025 మార్చి 25వ తేదీన ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు వల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ చాలా నష్టం కలిగించే కాదు అది. దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళలో ఒక్కసారి మాత్రమే వాళ్ళకు పెన్షన్ జరుగుతుంది లైఫ్లో. కాబట్టి పాత పెన్షనర్స్ కొత్త పెన్షన్ విడగొట్టి కేంద్ర ప్రభుత్వం విభజించు పాలిన పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి యాక్చువల్గా 1982లో జస్టిస్ నకారా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్కకు తోసిపుచ్చి ఈరోజు వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది చాలా అన్యాయం. అది పెన్షన్లందరికీ చాలా నష్టం కలిగించాము. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ధర్నాకారం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఖచ్చితంగా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. చేసి ఖచ్చితంగా మేము ఈ సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, నా పేరు జె వెంకటరమణ, ఏఐబిఎస్ఎన్ఎల్ PWA కర్నూలు.